చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్పై రామరాజ్యం సంస్థకు చెందిన వ్యక్తులు దాడి చేయడం కలకలం రేపుతోంది. చిలుకూరు బాలాజీ ఆలయం సమీపంలో రంగరాజన్ నివాసంలోకి 20 మంది వ్యక్తులు చొరబడ్డారు. రామరాజ్య స్థాపనకు మద్దతివ్వాలని కోరారు. అలాగే ఆలయ బాధ్యతలు అప్పగించి తమ సంస్థలో చేరాలని రంగరాజన్ను బెదిరించారని సమాచారం. అందుకు రంగరాజన్ నిరాకరించారు. దీంతో దాడికి తెగబడ్డారు. ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. బలుకు అహంకారం ఒకటే. ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటి? ఆయన నా వల్ల అయితలేదు నాన్న, నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాను, పనికిరాను అన్నావు కదా, పనికిరాను. చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, వింటున్నాను. అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్ ఉన్నంత పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. దాడి ఘటనపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందరరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. सिक्योरिटी गार्ड लाया చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి ఘటనను హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్న శ్రీ రంగరాజన్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వేషం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకుపదిశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకుడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. బలుకు అహంకారం ఒకటే. ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటి? ఆయన నా వల్ల అయితలేదు నాన్న, నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాను, పనికిరాను అన్నావు కదా, పనికిరాను. చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, వింటున్నాను. అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్ ఉన్నంత పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వేషం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు